స్వాగతం. సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈరోజు శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క ఉపాలయమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రి మహోత్సవాలు స్థానిక భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేషు వీరికి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు. ఏలూరు నగరంలోని చాపల తూము సెంటర్ పరశురామ్ స్కూల్ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులు ఆనందోత్సవాల నడుమ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ కమిటీ కుర్రాల ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి రాము, ఎల్ అశోక్ కుమార్, సాయి, వెంకటేషు పలువురు భక్తులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మాది స్థానిక 40 డివిజన్ చాపలతూము సెంటర్లోని శ్రీ అవిముక్తేశ్వర స్వామి దేవాలయం రోడ్లో గల ఈ వినాయక చవితిని మేము ఇంచుమించు ఒక 15 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎంతగానో ఖర్చు అవుతుంది. అదేవిధంగా మాకు ఫండ్స్ ఇచ్చి సహకరిస్తున్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము 9 రోజులు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా రేపు 5 రోజులు బుధవారం నాడు అన్నదాన కార్యక్రమం ఇంచుమించు ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ప్లాన్ చేసాం. ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. మా కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏలూరు నగరంలో ఆర్ఆర్పేట చింతచెట్టు రోడ్లో గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. గత 21 సంవత్సరాలుగా ఈ సెంటర్లో మట్టి విగ్రహం ఏర్పాటు చేసుకుని ఘనంగా వినాయక చవితి ఉత్సవాలని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ కుర్రాలు చైతన్య, ప్రవీణ్, పవన్, గంగాధర్, బాలాజీ, భాస్కర్ పలువురు పాల్గొన్నారు. పూజయామి సంవత్సరాలుగా కలిసి చిన్నతనం చాలా ఆనందంగా శ్రద్ధతో భక్తితో చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అది జిఎఫ్సి బాయ్స్ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ అని ఉంటుంది. అది చింతచెట్టు రోడ్డు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కష్టాపరణ విగ్రహాలని పెట్టేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం పిల్లలందరూ బాగా చదువుకొని కాబట్టి లేదు మనం మంచి మెసేజ్ అందించాలని చెప్పని మట్టి విగ్రహాన్ని అయితే ఈ సంవత్సరం
ఏలూరులో తూర్పు వీధిలో చేయించి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎందుకంటే చూస్తున్న విపత్తును బట్టి పర్యావరణాన్ని కాపాడాలన్న ఒక మంచి ఉద్దేశంతో చదువుకున్న పిల్లలందరూ తీసుకున్న నిర్ణయం. అందుకనే కమిటీ అంగీకరించి ఫస్ట్ గా 20 సంవత్సరాల్లో మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. అందుకు కూడా ప్రజలందరూ మమ్మల్ని మంచిగా ఆదర్శిస్తున్నారు. ఇక్కడ ఏరియాలో చూశారు కదా, ప్రతి సంవత్సరం పిల్లలందరూ ఓన్గా సొంతంగా వాళ్ళ ఉన్న క్రియేటివిటీని బట్టి నీట్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఈసారి డిజైన్ చేసింది జంగిల్ టీం వేశారండి. లోపలంతా అడవి ప్రవర్తన అమ్మవారి మీద వెనకమాల బ్యాక్డ్రాప్ అయ్యవారు నిల్చొని ఏలూరు నగరంలోని గుడివాడవారి వీధిలో ఉన్న గోనుగులపేట సెంటర్లో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పేటలో కుర్రాళ్లు అంతా కలిసి వినాయక ఏర్పాటును చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీమల రమేష్, జలజాపు దేవి, మునగాల సతీష్, సింహాద్రి, శ్రీను పలువురు భక్తులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की। దేవమ్మ మధ్యలో కూర్చో. 17 సంవత్సరాలుగా ఆవిడే యోగానంద సర్కిల్ ఆధ్వర్యం ఉంటుంది. అందరూ ఉండాలని మనం చెప్పలేము. ఏలూరు గుడివాడవారి వీధి, గానుగులపేట గుడివాడవారి వీధి. ఈ 16వ సంవత్సరం స్వామివారిది మేము విగ్రహం పెట్టి 8వ రోజు స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. యోగానంద సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏలూరు నగరంలోని పవర్పేట స్టేషన్ వద్ద శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆటో స్టాండ్ మరియు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ ఉత్సవ నిర్వాహకులు మాట్లాడారు. ఆటో స్టాండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జగదీష్, శంక విజయ్, బల్లా సాగర్ బాబు, గుర్రాన్ని శ్రీను, ఎజ్జవరపు ప్రకాష్, పలువురు భక్తులు పాల్గొన్నారు. गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज। जय बोले गणेश महाराज की, जय बोले गणेश महाराज की, जय बोले गणेश महाराज की। అంతేకాకుండా ఇప్పుడు ఈ పండుగ శుభ సందర్భంలో అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆటో స్టాండ్ ఫ్రెండ్స్ సర్కిల్ పవర్పేట తరపున పవర్పేట రైల్వే స్టేషన్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ గుబ్బల మంగమ్మ తల్లి స్టాండ్ ఆటో స్టాండ్ తరపున గుబ్బల మంగమ్మ తల్లి ఆటో స్టాండ్ ఫ్రెండ్స్ సర్కిల్ తరపున 16వ వార్షికోత్సవం గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలని దాతల సహాయ సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చందాలు ఇచ్చిన దాతలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండేటట్లు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయంగా జరపాలని ఆ స్వామివారిని
కోరుకుంటున్నాను. ఏలూరు నగరంలోని వాసవారి వీధిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడారు. నగర ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుతూ భక్తులకి, కమిటీ కుర్రాలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పవన్ మూర్తి, సుబ్రహ్మణ్యం, వాసు, పలువురు భక్తులు పాల్గొన్నారు. बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरया, 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 गणपति बप्पा। సుబ్రహ్మణ్యం, సత్తి, సూర్య, పవన్, చింటూ, వాసు, మూర్తి. అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ కూడా ఆరాధన రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి మా రోడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పూర్ణ ధన్యవాదాలు తెలుపుకున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమానికి దీపావళి చేసి మమ్మల్ని ఆశీర్వదించి శుభ్రంగా ముందు నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సమక్షంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఘనంగా ఈ పండుగను చేసుకోవడం జరుగుతుందని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కరెంట్ వాడుతుంది కింద నుంచి పెడితే వాస్తవం నీళ్ళు అయిపోతే మనకి ఇంకో వాటర్ లేవు. నియోజకవర్గ ప్రజలకు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఘనంగా ఎందుకంటే తెలుగు పండుగల్లో మొదటిగా వచ్చేటువంటిది వినాయక చవితి. వినాయక చవితి పండుగను అందరం కూడా అద్భుతంగా మంచి గ్రాండ్గా జరుపుకుంటుంటాం ఘనంగా. మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుపుకుంటాం, దేశం అంతా కూడా చాలా ఘనంగా గణేష్ ఉత్సవాలను జరుపుకునేటువంటి ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో, దేశంలో, మన జిల్లాల్లో మరి పరిపాలించేటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. వారి ద్వారా సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలి. దానికి వారందరికీ కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం, పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం వారందరికీ ఉండాలి. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. మంచి ఆనందంతో, మంచి సంతోషంతో ఉండి మంచి యొక్క పూజ భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజలు ఫలించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే విఘ్నేశ్వరి యొక్క ఉత్సవాలలో అందరూ కూడా పాల్గొని మరి సాంప్రదాయాలని, మరి యొక్క మనం ఉన్నటువంటి సాంప్రదాయ విలువలను కాపాడుతూ ఏదైతే మన పండగలు ఉత్సవంగా చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు క్రింద స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఆలయ మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ఆసీనులు చేశారు. అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక చవితి విశిష్టతను తెలిపారు. సదరు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు భక్తులకి అన్నప్రసాద వితరణ చేశారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.
శివుడు అంటున్నాడు, నాయన సర్వ సంపత్కరం ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధి ప్రథమైనటువంటి వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి మనోజవం మారుతతుల్యమేకం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయూరు, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి వినాయక చవితి, భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి మహోత్సవాన్ని మనం ఏటాలాగానే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టుగానే ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. పొద్దున్నే శ్రీ స్వామివారికి సుప్రభాత సేవానంతరం స్వామివారి కైంకర్యంతో పాటుగా వినాయకుడిని వరసిద్ధి వినాయక స్వామివారిని ప్రతిష్ఠింప చేసి పూజా కార్యక్రమాలని అత్యంత వైభవంగా జరిపించడం జరిగింది. తదుపరి శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకం చేసి భక్తులకి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని ధరించవలసిందిగా కోరుతున్నాం. జై హనుమాన్. ఏలూరు నగరంలోని సురేష్ చంద్ర బహుగుణ స్కూల్ వద్ద వినాయక చవితి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం అచ్చట ఉన్న భక్తులకి ప్రసాదం పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి మొదటి పండుగ అని తెలిపారు. ప్రజలందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా మన అందరి ప్రజలకి, అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. మన జిల్లాలో ఎలాంటి విఘ్నాలు అభివృద్ధికి లేకుండా, ఎలాంటి అడ్డంకులు రాకుండా
భగవంతుడు మనకి అందరికి త్వరగా మంచి అభివృద్ధిని మంచి రోజుల్లో ప్రసాదిస్తారని కోరుకుంటూ అసలు థ్యాంక్ యూ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా బీసీ కాలనీలో గత 15 సంవత్సరాలుగా సంపత్ విఘ్నేశ్వర ఆలయం వద్ద మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని, అదేవిధంగా ప్రజలందరూ కూడా కాపాడే విధంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించాలని తెలిపారు. నవరాత్రులు పూర్తయిన తర్వాత అఖండ గోదావరిలో నిమజ్జనం చేస్తామని అన్నారు. అనంతరం అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం గ్రామం బీసీ కాలనీలో సంపత్ విఘ్నేశ్వరుని ఆలయం వద్ద వినాయక చవితి సందర్భంగా మట్టి విఘ్నేశ్వరుడితో గత 15 సంవత్సరాలుగా మట్టి విఘ్నేశ్వరుని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని బీసీ కాలనీ ప్రజలందరి తరపున యూత్ కమిటీ తరపున కోరుతున్నాం. అలాగే మేము కూడా గత 15 సంవత్సరాలుగా ఈ మట్టి విఘ్నేశ్వరుని పూజించి పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం. అదేవిధంగా ఈ నవరాత్రులు కూడా ఎంతో దిగ్విజయంగా ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని నిర్వహించి నవరాత్రులు అయిన తర్వాత మన పోలవరం మండలంలో గల పట్టిసీమ గ్రామంలో అఖండ గోదావరి నదీ తీరాన నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసి తర్వాత అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా గత 15 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. అలాగే ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు అందరికి కూడా ఉండి అందరికి కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మా బీసీ కాలనీ సంపత్ గణేష్ యూత్ తరపున కోరి ప్రార్థిస్తున్నాం. పాత పోలవరంలో గల సీతారామస్వామి ఆలయంలో నెలకొన్నటువంటి బాలగణపతి అందరూ దర్శించాలని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని మిడతని నాగప్రసాద్ తెలిపారు. మహాగణపతి సందర్భంగా వినాయక చవితి మా పోతపోలవరం గ్రామంలో ఇది 9వ సంవత్సరంగా నిలబెట్టుకున్నాం శ్రీ బాలగణపతి కింద. కావున ఈ 9 నవరాత్రులు ఘనంగా పూజలు గట్రా చేసి 11వ రోజున స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళబోతున్నాం. కావున భక్తులందరూ కూడా దర్శించి హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని 30 డివిజన్లో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తామాడు లక్ష్మీ నరసింహరావు మాట్లాడారు. గణేష్ నవరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు గుడిదేశి సింహాచలం టి లక్ష్మణరావు, ఇప్పిలి గోవింద, పిల్లల దుర్గారావు, బుజ్జి, రాజు, సత్యం, సరస్వతి, లక్ష్మీ, పద్మ, బి రాజు, బోను శంకర్, పలువురు భక్తులు పాల్గొన్నారు.
స్థానిక 31 డివిజన్ పత్తేపాద ఏలూరులోని 12వ గణపతి నవరాత్రి మహోత్సవం జరుగుతున్నవి. ఈ మహోత్సవం సందర్భంగా కమిటీ సభ్యులకు మరి ఈ కమిటీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ముందుగా గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజా సంక్షేమం ప్రజాప్రభుత్వానికి ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. స్వామివారి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ స్వామివారి అనుగ్రహం కటాక్షం ఉండాలని, అలాగే ప్రకృతి కూడా సహకరించి సుభిక్షంగా వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఏలూరు ప్రజలకు గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు వినాయక చవితి సందర్భంగా SMR నగర్ లో కాలనీ వాసుల సమక్షంలో విఘ్నేశ్వరుకి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వినాయక చవితి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూర్జహాన్ పెదబాబు మాట్లాడారు. నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రి నారా లోకేష్ కి ఆ విఘ్నేశ్వరుడి శక్తిని ప్రసాదించాలని కోరారు. అదేవిధంగా ఏలూరు శాసనసభ్యులు ఏలూరు నగరం మరింత అభివృద్ధి చెందాలని పూజలు నిర్వహించామని తెలిపారు. ఈశ్వరీయ కారణం జాగిసే నమః యక్ష కిన్నర సీతాయ నమః ఓం గురు పూజయామి హేరంబాయ కడి పూజయామి లంబోదరాయ నమోదం పూజయామి గణనాథాయ నాథం పూజయామి గణేశాయ హృదం పూజయామి సూరగంధాయ గంధం పూజయామి స్కందాగ్రజాయ స్కందో పూజయామి పాశహస్తాయ వస్త్రం పూజయామి గజవక్రాయ వక్రం పూజయామి విఘ్నం ప్రేమనేత్రే పూజయామి అగ్రపూజ్యాయ వజ్రగామే నమః నేత్రగురుతే నమః శామీకరప్రభాయ సర్వాయ నమః సర్వమయాసాయ నమః సర్వనేత్రాయ నమః హేమసింహాసనం సమర్పయామి. ఆ కమల భాగంతో విగ్రహం మీద నీళ్ళు దొరుకుతుంది చిత్తూరు కూడా. ఓం గోవింద పరసజ్జనాయ స్వామి దేవతాభ్యో నమః సువర్ణ దివ్యామంత్రాన్ని నమస్కారం చేస్తున్నా అందరూ కూడా ప్రదక్షిణ చేయండి. యాని కానిచ బాబాని దుర్మాన్ రాహిమాన్ ప్రయాదేవ వసనాగనవత్సల అన్యథాజనన్నా స్థితమేవ ధర్మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షో గమనాయక ఆత్మపవిత్రణ. చంద్రబాబు నాయుడు గారు మరి అహర్నిశలు కూడా కష్టపడుతున్నారు. లోకేష్ గారు, మినిస్టర్ గారు, అట్లా వీళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుల వారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పట్లాగే మంచి జీవనం కొనసాగించాలని చెప్పేసి మరి ఆ వినాయకుల వారి ఆశీస్సు ఏలూరు నగర ప్రజలపైన, మా అందరిపైన, మేము నగర ప్రజలకు మరింత సేవ చేసేటువంటి శక్తి ఆ వినాయకుల వారు మాకు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వినాయక చవితి సందర్భంగా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ముందుగా వచ్చేటటువంటి పండుగ వినాయక చవితి పండుగని మరి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా ఈ యొక్క వినాయక చవితిని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మన రాష్ట్రంలో కూడా మరి ఎంతో పెద్ద ఎత్తున మరి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం, ముఖ్యంగా పెద్దలు పిల్లలు అందరూ కూడా కలిసి మరి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి. మరి ఈ రోజున ఈ వినాయక చవితి సందర్భంగా మా SMR నగర్లో మరి ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ పూజా కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొంటాం. మరి అందరూ కూడా కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి అందరితో కూడా కలిసి ఈ పూజలో పాల్గొనడం చాలా సంతోషం. ఏదైతే మరి మనందరికీ కూడా ఆ విఘ్నాలు తొలగించేటటువంటి గణనాథుడు, మరి తొలి పూజలు అందుకునేటటువంటి ఆ గణనాథుడు ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి ఒక్కరూ వారు చేసేటటువంటి పనులు విజయం సాధించాలి, వాళ్ళందరికీ కూడా విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఏ యొక్క విపత్తులు కూడా ఎటువంటి విపత్తులు రాకుండా మరి ఆ గణనాథుడు కాపాడాలి, అలా ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను.
విఘ్నాలు తొలగించి విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు పవర్పేటలోని శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 11 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఎమ్మెల్యే బడేటి చంటి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలా విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి దంపతులు, ఈవో కలగల శ్రీనివాసు, పలువురు నాయకులు పాల్గొన్నారు. చవితి శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైతే ముందు విఘ్నేశ్వరుని పూజ ప్రారంభించుకుని అన్ని చేస్తామో, మరి 2024లో ఆ విఘ్నేశ్వరుడి దయ, కృప, కాటాక్షం అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఉండాలి. ఈ సంవత్సరం అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే మొన్న విజయవాడలో వరదలు సంభవించి ప్రజలందరూ కూడా ఈ 5 రోజుల పాటు కష్టాలు పడ్డారో వాళ్ళకు కూడా విఘ్నాలు తగులుపై రేపు రానున్న రోజుల్లో మంచి సుఖశాంతితో ఉండాలి. విజయవాడ అభివృద్ధికి కూడా మరి ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి రాకుండా ఉండటం కోసం అందరూ కూడా ఏదైతే మంచి ప్రణామాలు పాటిస్తూ ఆ విఘ్నేశ్వరుని పూజించుకుంటూ ఎవరికి కూడా ఏ విఘ్నాలు తగలకోకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలని చెప్పి ఆ ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా గణపతి యువజన సేవా సంఘం, మేకల తేజ థియేటర్, గణపతి మరియు ఆటో యూనియన్ ఏర్పాటు చేసినటువంటి విగ్రహ ఆహ్వానం మేరకు ఈరోజు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గ ప్రజల తరఫున కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఈ రోజు పండుగని 5 రోజుల పాటు బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పండుగ రోజు మరెన్నో జరుపుకోవాలి మీ అందరూ కూడా. అలాగే కోయిలగూడలో ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణం అనేది నేను గత 5-6 సంవత్సరాలు బట్టి నాకు కంప్లైంట్స్ వస్తాను ఉన్నాయి. తప్పకుండా ఈ గుడిని అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మీరు మొన్న హోమ్ మినిస్టర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చే అచ్చెన్నాయ గారికి మీరు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అడిగారు. తప్పకుండా నేను దీనికి సంబంధించి లెటర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి గణపతి దానికి మీ గుడి అభివృద్ధి కోసం మళ్ళీ మనం అనేక వచ్చేటువంటి నిధులు మీకు మంజూరు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం తెలియజేస్తూ, ఈరోజు ఈ ఏదైతే మీరు ఏర్పాటు చేసినటువంటి విగ్రహ ప్రతిష్టకి మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేశారు. వారందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా వినాయక పూజ జరిపించి పిల్లలందరికీ ఆశీర్వదించిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎం బ్రాహ్మణుడేశ్వరమ్మ. అనంతరం ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లలందరూ ప్రసాదం స్వీకరించారు. వినాయక పండుగని గురుకుల పాఠశాలలు జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్ కుమార్, శ్రీనివాసరావు, బాలభారతి, కృప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.